హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక మంచి ఏ టూల్ గురించి అయితే చెప్పబోతున్నాను. దీని ద్వారా మీరు మంచిగా మీ ల్యాప్టాప్లో కావచ్చు, మీ ఫోన్లో కావచ్చు, మీరు ఇమేజెస్ కానీ, అంతేకాకుండా వీడియోస్ కావచ్చు, అంతేకాకుండా ఇక్కడ కొన్ని ఇచ్చారు చూసారా, ఇన్పెయింట్, సినిమా స్టూడియో, మోషన్ కంట్రోల్, ఏ ఇన్ఫ్లుయెన్సర్ అనేసి ఇలా ఎన్నో రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ యూజ్ చేసి మీరు సింపుల్గా మీరు ఏఐ ద్వారా ఇమేజెస్ని, వీడియోస్ని అయితే సింపుల్గా అయితే జనరేట్ అయితే చేయగలరు. సో ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో అంతకంటే ముందు నేను ఒక వీడియో అయితే చూపిస్తాను. సో ఆ వీడియోని నేను ఇక్కడ ఏ న్యూస్ అయితే జనరేట్ అయితే చేశాను. ఇప్పుడు నేను చూపించే వీడియో అనేది, సో నేను ఏతో ఇమేజెస్ అన్ని చేసి దాన్ని వీడియోస్గా కన్వర్ట్ చేసి దానికి ఏ ద్వారా ఒక వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసి ఒక బీజిఎం కూడా దానికి తయారు చేసి నేను నీట్గా ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసి దాంట్లో అయితే అప్లోడ్ చేసి అయితే వచ్చాను. సో ఆ వీడియో అయితే ఇక్కడ చూపిస్తా చూడండి. సో వీడియో పేరు వచ్చేసి మనకి ఇక్కడ గంగావతరం అనేది ఉంది కదా, అంటే మనకు గంగా రివర్ అయితే ఉంటుంది కదా, దాని ఫార్మేషన్ సంబంధించిన వీడియో అయితే చేశాను. అంటే అది మన భూమి మీదకు ఎలా వచ్చింది అనేసి దాని హిస్టరీ సంబంధించి అంత నేను వీడియో అయితే చేశాను. సో మనకు వీడియో అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో కొంచెం ప్లే అయితే చేస్తాను, ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది నేను ఎలా జనరేట్ చేశాను అనేసి. పూర్వం అయోధ్యను ఏలే సూర్యవంశపు చక్రవర్తి సగరుడు తన కీర్తిని చాటుకోవటానికి ప్రతిష్టాత్మకమైన అశ్వమేధ యాగాన్ని తలపెట్టాడు. 100 యాగాలను పూర్తి చేసి ఇంద్ర పదవిని పొందాలన్న సగరుని ఆశయం చూసి దేవేంద్రుడు అసూయతో రగిలిపోయాడు. తన పదవి ఎక్కడ పోతుందో అన్న భయంతో ఆ యాగ అశ్వాన్ని అపహరించి పాతాళంలో ఘోర తపస్సు చేస్తున్న కపిల మహర్షి ఆశ్రమంలో రహస్యంగా దాచాడు. గుర్రం ఎక్కడ వెతకండి. గుర్రం కనిపించకపోవటంతో సగరుని 60,000 మంది పుత్రులు క్రోధంతో భూమండలాన్ని చీల్చుకుంటూ పాతాళానికి చేరుకున్నారు. అక్కడ ప్రశాంతంగా ధ్యానంలో ఉన్న కపిలమునిని చూసి ఆయనే దొంగ అని భావించి, ఓయ్ దొంగముని, మా గుర్రాన్నివ్వు, అజ్ఞానంతో నిందించారు. నిద్రాభంగమైన ఆ మహర్షి ఆగ్రహంతో కళ్ళు విప్పగానే ఆయన నేత్రాల నుండి వెలువడిన ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో అయితే చూసారు కదా, ఇదంతా కూడా నేను ఏ న్యూస్ చేసి అయితే జనరేట్ చేశాను. అంటే మీకు ఒక వెబ్సైట్ అయితే చూపించాను కదా స్టార్టింగ్లో, అంతా దాన్ని యూస్ చేసుకుని అయితే చేశాను. అండ్ అంతేకాకుండా నేను ఈ ఫుల్ వీడియో లింక్ కోసం కింద ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు ఈ వీడియోని అయితే చూడొచ్చు. అంతేకాకుండా ఇక్కడ నేను ఈ వీడియోని ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేశాను. అంటే ఏ సంబంధించి ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ అయితే చేశాను. సో బియాండ్ బ్రెత్ తెలుగు అనేసి, దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అక్కడి నుంచి మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా నేను ఇక్కడ వీడియో లింక్ అయితే కూడా ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి వీడియోని అయితే కూడా ఫుల్ వీడియోని అయితే కూడా చూడొచ్చు. సో ఇప్పుడు నేను ఫుల్ వీడియోని అయితే ప్లే చేయడం లేదు, వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుంది అనేసి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ లింక్ నుంచి క్లిక్ చేసేసి మీరు ఆటోమేటిక్గా అక్కడి నుంచి అయితే వీడియోని అయితే చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఆ వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతాం. సో ఇక్కడ చూసారు కదా, సో మనకు వెబ్సైట్ పేరు వచ్చేసి లైక్ సీ డ్రీమ్ అనేసి ఉంటుంది ఫ్రెండ్స్. సీ డ్రీమ్ అనే కాదు, సారీ, ఎక్స్ఫీల్డ్ అనేసి ఉంటుంది, ఎక్స్ఫీల్డ్ అనేసి. నేను ఈ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ వెబ్సైట్ లింక్ కూడా. ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ అంతా ఎలా చేయాలి, లైక్ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ అంతా ఎలా జనరేట్ చేయాలో లైక్ ఒక శాంపుల్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ చూసారు కదా, మీకు ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నా చూడండి. సో నేను ఈ ఇమేజెస్ అన్ని అయితే ఇక్కడ జనరేట్ అయితే చేశాను ప్రాంప్ట్స్ ఇచ్చి అయితే. సో అంతేకాకుండా వీడియోస్ కోసం ఇక్కడ వీడియో అయితే ఉంటుంది, వీడియో వెళ్ళిపోయినట్టయితే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ వీడియోస్ అయితే కూడా ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీరు ప్రాంప్ట్స్ ఇచ్చినట్టయితే మీరు అక్కడి నుంచి మీరు ఈ సింపుల్గా అయితే వీడియోస్ కూడా అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. సో దీనికంటే ముందు నేను ఇక్కడ సినిమాటిక్ స్టూడియో అనేసి ఉంది కదా, సినిమా స్టూడియో అనేసి. సో దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే కూడా చేశాను రీసెంట్గా. సో ఇక్కడ చూసారు కదా, సో ఇవన్నీ కూడా దాని నుంచి అయితే జనరేట్ అయితే చేశాను. సో దానికి సంబంధించి నేను ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు ఆ సినిమా స్టూడియో సంబంధించి వీడియో అయితే చూడొచ్చు. సో ఈరోజు నేను మెయిన్గా ఏ ఇన్ఫ్లుయెన్సర్ అనేసి ఒక కొత్తగా ఒక రీసెంట్ అప్డేట్లో అయితే వాళ్ళు ఇదైతే లాంచ్ అయితే చేశారు. సో నేను దానికి సంబంధించి అయితే మాట్లాడాలని అయితే అనుకుంటున్నాను. సో దానికోసం ఇక్కడ నేను ఏ ఇన్ఫ్లుయెన్సర్ అని అయితే ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తున్నాను. ముందుగా ఏ ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, లైక్ ఇప్పుడు ఏదైనా మీకు ఐడియా అయితే ఉంటుంది కదా, ఇన్స్టాగ్రామ్లో లైక్ ఏదైనా ఒక స్పెసిఫిక్గా ఒక కన్సిస్టెంట్ క్యారెక్టర్ మెయింటైన్ చేయడానికి అయితే చేస్తూ అయితే లైక్ వీడియోస్ చేస్తూ అయితే ఉంటారు. లైక్ ఏదైనా ఒక ఏదో చేసిన ఒక ఫీమేల్ క్యారెక్టర్ కావచ్చు, లేదా ఒక మేల్ ఫేస్ కావచ్చు, ఇలా దాన్ని బేస్ చేసుకునేసి దాన్ని యూజ్ చేసుకునేసి రకరకాల వీడియోస్ అయితే చేస్తూ అయితే ఉంటారు కదా. సో ఇప్పుడు మీరు ఎటువంటి కష్టం అయితే లేకుండా
వీళ్ళు దీంట్లో ఈ ఆప్షన్ కూడా అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు ఏ ఇన్ఫ్లుయెన్సర్ అనేసి. సో మనం సింపుల్గా ఈజీగా ఇక్కడ ఆ క్యారెక్టర్ అయితే ఈజీగా అయితే జనరేట్ చేసుకోవచ్చు. మీరు ఆ క్యారెక్టర్ యూస్ చేసుకుంటేసేసి ఈ మీకు కావాల్సిన ఏ ప్లాట్ఫామ్లో అయినా కానీ మీరు ఆ వీడియో చేస్తూ అప్లోడ్ చేస్తూ అయితే ఉండొచ్చు. దాని ద్వారా మీరు మనీ అయితే సంపాదించవచ్చు. సో సింపుల్గా దానికోసం ఏ ఇన్ఫ్లుయెన్సర్కి అయితే రండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఏ ఇన్ఫ్లుయెన్సర్ స్టూడియో అయితే ఉంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకు ఏ ఇన్ఫ్లుయెన్సర్ స్టూడియోని యూస్ చేసి అయితే వాళ్ళు జనరేట్ అయితే చేశారు. ఇక్కడ అవన్నీ అయితే చూపిస్తారు చూడండి. సో మనకు నెట్ అయితే కొంచెం స్లో అయితే ఉంది. సో దానికంటే ముందు ఇక్కడ మనం ఈ రైట్ సైడ్లో ఉంది కదా, దీని గురించి అయితే మాట్లాడదాం. సో ఇక్కడ మనకి రైట్ సైడ్లో చూసినట్టయితే క్యారెక్టర్ టైప్ అనేసి ఉంది కదా. ఇక్కడ మీరు క్యారెక్టర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఏ విధమైన క్యారెక్టర్ మీ ఏ ఇన్ఫ్లుయెన్సర్గా కావాలి అనేసి. అంటే హ్యూమన్ క్యారెక్టర్ కావాలంటే హ్యూమన్ అనేసి, లేదా యాంట్ అనేసి, బీ అనేసి, ఆక్టోపస్ అనేసి, క్రొకైడల్ అనేసి. సో చూసారు కదా మనకు ఎన్నో రకాల యానిమల్స్ కావచ్చు. సో అన్ని సంబంధించి క్యారెక్టర్స్ అయితే ఇక్కడే ఇచ్చారు చూడండి. సో సింపుల్గా మనకి మనిషి మాదిరి అయితే ఉంటుంది. ఫేస్ అయితే చేంజ్ చేశారు. సో దాని తగ్గట్టుగా మనకి బాడీ కూడా ఆ యానిమల్ తగ్గట్టుగా ఆ స్కిన్ టోన్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు కావాల్సింది అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాంట్ అయితే తీసుకున్నాను ఎగ్జాంపుల్ కోసం. అంతేకాకుండా కిందకి వచ్చినట్టయితే ఇక్కడ జెండర్ అయితే ఉంది కదా, జెండర్లో కూడా మీరు ఏ జెండర్ కావాలంటే ఆ జెండర్ అయితే ఇక్కడ స్పెసిఫై అయితే చేయొచ్చు. అంటే మేల్ కావాలంటే మేల్కి తీసుకోవచ్చు, లేదా ఫీమేల్ కావాలంటే ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మేల్ అని అయితే సెలెక్ట్ చేశాను. సో అంతేకాకుండా అలాగే కిందకి వచ్చినట్టయితే మీకు ఈ విధంగా అయితే కూడా ఆప్షన్ అయితే ఇచ్చారు. లైక్ ఏషియన్గా ఉండాలా, లేదా ఆఫ్రికన్గా ఉండాలా, యూరోపియన్, రష్యన్, ఇలా కొన్ని ఒరిజిన్ బేస్ అయితే కూడా ఇచ్చారు. దానికి సంబంధించి మీరు అది కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే కిందకి వచ్చినట్టే మనకు స్కిన్ కలర్ కూడా వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ అయితే చేశారు. అంటే మీరు స్పెసిఫిక్ స్కిన్ టోన్లో కావాలి అంటే ఇక్కడ అది కూడా అయితే మీరు మెన్షన్ అయితే చేయొచ్చు. సో నేను ఇక్కడ క్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంతేకాకుండా అలాగే కిందకి వచ్చినట్టయితే మీకు ఇక్కడ ఐ కలర్ అయితే ఉంటుంది. ఐ కలర్ అయితే కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో చూసారు కదా అన్ని కలర్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఒకవేళ మీకు ఎక్స్ట్రా కలర్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసి మీరు కావాల్సిన కలర్ అయితే మెన్షన్ అయితే చేయొచ్చు. డైరెక్ట్గా మీ కావాల్సిన ఐకి ఆ కలర్ అయితే వచ్చేస్తుంది. అంతేకాకుండా అలాగే కిందకి వచ్చినట్టయితే ఇక్కడ స్కిన్ కండిషన్స్ అయితే ఇచ్చారు కదా. సో స్కిన్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది కూడా సెట్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఇక్కడ ఏజ్ కూడా సెట్ అయితే చేసుకోవచ్చు. అంటే మీ క్యారెక్టర్ ఏజ్ అనేది ఎలా ఉండాలి అనేసి. అంటే అడల్ట్గా ఉండాలా, లేదా మెచ్యూర్గా ఉండాలా, లేదా సీనియర్ సిటిజన్గా ఉండాలా, ఇలా మీరు కావాల్సిన ఏజ్ అయితే సెట్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్లో మీకు ఇంకా కొన్ని అడ్వాన్స్డ్గా కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చూసారు కదా ఫేస్ అనేది లైక్ విడ్త్ హైట్ ఎంత ఉండాలి, బాడీ విడ్త్ హైట్ ఎంత ఉండాలి, స్టైల్ ఎలా ఉండాలి. సో ఇలా రకరకాలుగా అయితే మనకు ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇవన్నీ యూజ్ చేసుకునేసి సింపుల్గా మనం క్యారెక్టర్స్ అయితే ఓన్గా అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ అయితే చూపిస్తారు చూడండి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ యూజ్ చేసుకొని అయితే లైక్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ ఇవన్నీ ఇప్పుడు చూపించారు కదా, ఐ కానీ స్కిన్ కానీ ఇవన్నీ యూజ్ చేసుకొని అయితే వాళ్ళు జనరేట్ అయితే చేశారు. సో ఇక్కడ చూపిస్తారు చూడండి కొన్ని ఫొటోస్ అయితే. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ ఫొటోస్ అన్నీ కూడా వాళ్ళు దీని ద్వారా అయితే చేశారు ఫ్రెండ్స్. సో నేను ఈ డైరెక్ట్గా ఈ ఏ ఇన్ఫ్లుయెన్సర్ సంబంధించి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు. సో మీరే ఒకసారి ట్రై అయితే చేయవచ్చు ఎలా ఉంటుంది వెబ్సైట్ అంతా అనేసి. ఇంటర్ఫేస్ అయితే మనకు చాలా అంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది అండ్ చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఉండే ఏ టూల్స్తో పోలిస్తే చాలా బెస్ట్ టూల్ అనేది చెప్తాను ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇక్కడ సినిమాటిక్ స్టూడియో అనేసి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను చెప్పాను కదా. సో ఆ టూల్ అయితే మనకు చాలా అంటే చాలా బెస్ట్. దానిలో మనం ఇప్పుడు యూజ్ చేసే కెమెరా లెన్సెస్ బేస్ చేసుకునేసి మనకు ఏ వీడియో కానీ ఫొటోస్ అయితే కూడా జనరేట్ అయితే చేసుకోవచ్చు. సో మనకి చాలా అంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్ కూడా. ఫ్రెండ్స్ ఏ జనరేషన్ వీడియో సంబంధించి ట్యూటోరియల్స్ ఏమైనా కావాలి అంటే సెకండ్ ఛానల్ అయితే మెన్షన్ అయితే చేశాను కదా. సో ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునేసి కింద కమెంట్ సెక్షన్లో అయితే నాకు క్లియర్గా అయితే మీరు ఇలా తెలియజేయండి మీకు ఏ డౌట్ ఉంది. అంటే అంత ఫుల్ ప్రాసెస్ అయితే కావాలా, లేదా సపరేట్గా ఇమేజ్ జనరేషన్ లేదా వీడియో జనరేషన్ ఏదైనా కావాలా అనేసి అక్కడ కమెంట్ సెక్షన్లో అయితే నీట్గా అయితే తెలియజేయండి. సో నాకు వచ్చిన కమెంట్స్ బట్టి నేను ఏం చేయాలని అయితే డిసైడ్ అయితే అవుతాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.